వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ ట్యూబర్. ఏంటి ఈమె ఇప్పుడు కేరళ ట్రిప్ గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు వెళ్ళిందా అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఉంది కదా, లాక్డౌన్ తీసాక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం, ఇంట్లో ఉండి ఉండి మేము ఎక్కడికైనా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి అప్పుడు కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఆ విశేషాలు ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకు పెడుతుంది అని డౌట్ వచ్చిందా మీకు? నాలాంటి వాళ్ళు ఉంటారు కదా చాలామంది, ఈ సెకండ్ వేవ్ అయిపోయింది, లాక్డౌన్ తీసేశారు, వెంటనే ఎటు ఒకటి వెళ్ళిపోవాలి దేవుడా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో నేను నా ట్రిప్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లాన్ ఆఫ్ జర్నీ, ఎట్లా వెళ్ళాలి మనం, ఇంకా ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అక్కడ, బడ్జెట్ మెయిన్ ఇదే కదా మనకు కావాల్సింది. సో బడ్జెట్ మాకు ఎంత అయింది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏ రేంజ్లో ఉంటుంది బడ్జెట్, మనం ఎలా షాపింగ్ చేసుకోవాలి, అవన్నీ నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ప్లాన్ చేసుకోండి. కేరళ వెళ్ళాలనుకుంటే ఏ సీజన్లో వెళ్ళాలి? అక్కడ మనకి 3 సీజన్స్ ఉంటాయి మెయిన్గా. పీక్ సీజన్, ఆఫ్ సీజన్, మాన్సూన్ సీజన్. అంటే ఈ పీక్ సీజన్లో చాలా క్రౌడెడ్గా ఉంటారు, అందరు అప్పుడే ప్లాన్ చేసుకుంటారు. అంటే సెప్టెంబర్ టు మార్చ్. సెప్టెంబర్ ఒకటి ఆఫ్ సీజన్. ఆఫ్ సీజన్ అంటే ఏప్రిల్, మే. ఇది మనకి ఇక్కడ సమ్మర్ కదా, కేరళలో కూడా సమ్మరే, ఇంకా ఎక్కువ చెమటలు ఉంటాయి అక్కడ, బీచెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో క్రౌడెడ్ లేకుండా కొంచెం కూల్గా, స్ట్రెస్తో ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఇవన్నీ ఫ్యామిలీ స్ట్రెస్సెస్తో ఎక్కడికైనా రిలీఫ్గా ఉండాలని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ సీజన్. ఇంకోటి లాస్ట్ది మాన్సూన్ సీజన్. తెలిసిందే కదా, మాన్సూన్స్ అంటే వర్షాలు. మనకే ఇక్కడ ఎట్లుంటే అక్కడ విపరీతంగా ఉంటాయి, రిస్క్ వద్దండి, మాన్సూన్ సీజన్లో అసలు వెళ్ళొద్దు. ఇదర్ పీక్ సీజన్ ఆర్ ఆఫ్ సీజన్, ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోండి. మేము ప్లేసెస్ చూడాలి. అసలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను మీకు. చూడండి, మేము తమిళనాడు నుంచి కేరళ వెళ్ళాలి. మేము తమిళనాడులో మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యామండి. బ్రేక్ఫాస్ట్ అదంతా ప్యాక్ చేసుకొని వెళ్ళాం. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మేము అక్కడ కేరళ బోర్డర్ దాటాం, చెక్ పోస్టులు అన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మేము అప్పుడు లాక్డౌన్ తీసిన వెంటనే వెళ్ళాం. ఈ పాసులని ఆ పాసులని ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో ఆపారు. సో బెటర్ ఈ గొడవలన్నీ లేకుండా, ఈ పాసులతో పని లేకుండా ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అందరూ ఆపుతారు మ్యాక్సిమం. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నాం కదా, ఈ పాసులు ఆ పాసులు అన్నీ కరెక్ట్ దగ్గర పెట్టుకొని మంచిగా వెళ్ళండి. ఏ బాధ ఉండదు, మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్ని పాసెస్ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఎలాంటి వెరిఫికేషన్ వచ్చినా ఈజీగా ఇచ్చేటట్టు దగ్గర పెట్టుకోండి అన్నీ. మీ ఐడి కార్డ్ ఒకటి ఉండాలి, ఆధార్ ఆర్ ఎనీ పాన్ కార్డ్ ఆర్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఒకటైతే ఉండాలి. ఈ పాస్ చూసుకోండి. ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఒకవేళ కండిషన్స్లో ఈ పాస్ కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ అప్లై చేసుకోండి, లేకపోతే అనవసరంగా ట్రబుల్లో పడతారు మీరు. సో ఈ పాస్ అన్నీ తీసుకుని వెళ్ళాం. ఏంటండి, కేరళ బార్డర్ క్రాస్ అయ్యేసరికి మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇక్కడ కేరళ మేము కార్లో వెళ్ళాం. 2 ఫ్యామిలీస్ కలిసి కార్లో వెళ్ళామండి. సో ఇక్కడ మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, 7కి స్టార్ట్ అయితే అక్కడ ఈవినింగ్ 6:30, 7 అయింది మాకు కేరళ బార్డర్ ఇచ్చేసరికి. మున్నార్ కొంచెం ముందుకెళ్తే ఇంకా మున్నార్ వచ్చేస్తుంది. ఘాట్ రోడ్స్, మున్నార్ తెలుసు కదా మనకి ఎట్లుంటుంది, హిల్స్ అన్నీ పైకి ఎక్కాలి, కార్లో వెళ్ళాలి. ఘాట్ రోడ్ కదా, ఇబ్బంది అయిద్దేమో అని చెప్పేసి మేము నైట్ ఎక్కకుండానే ఉర్మల్పేట అని ఒకటి ఉంది మున్నార్కి ముందు. సో అక్కడ మేము స్టే చేసాం నైట్ హోటల్లో. ఈ ఒక్క నైట్ ఇక్కడ చూసేసి రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అలానే నైట్ అక్కడ స్టే చేసేసాం. పిల్లలందరూ కొంచెం జర్నీ కదా రిలాక్స్ అయ్యారు, హోటల్ రూమ్ తీసుకొని అక్కడ రిలాక్స్ అయ్యామండి. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అసలు సన్ రైజ్ మున్నార్లో ఘాట్ రోడ్స్ ఉండల్లో సన్ రైజ్ చూస్తే చాలా బాగుంటుందంట. అది చూద్దామని మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రెడీ అయిపోయి పిల్లలందరినీ తీసుకొని ప్యాక్ చేసేసుకొని 7 కల్లా వెళ్ళిపోయాం. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి.
Hello, reception. Can I get hot water? చూసారు కదా, అవి మా మున్నార్ విశేషాలు. ఇంకా మున్నార్ తర్వాత ఎలపి, మున్నార్ నుంచి ఎలపికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మున్నార్లో చాలా చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలకి కొంచెం క్లైమేట్తో కొంచెం ఇబ్బంది అయింది, నాకు కూడా ఇబ్బంది అయింది, నాకు ప్రిన్సీకి కొంచెం ఇబ్బంది అయింది. నెక్స్ట్ డే ఎలపి స్టార్ట్ అయిపోయాక నార్మల్ అయిపోయాం. మళ్ళీ సెకండ్ డే కల్లా నార్మల్ అయిపోయాం. ఎలపిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ వాటర్స్. ఆ బ్యాక్ వాటర్లో మేము బోట్ హౌస్ ఎలా అయినా ఎక్స్పీరియన్స్ చేయాలని వెళ్ళిపోయాం. మా లక్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్కే బోట్ హౌస్ దొరికింది, అది హైర్ చేసుకొని మేము వెళ్ళిపోయామండి. ఆ విశేషాలు కూడా చూసాను.
లాస్ట్ ప్లేస్ వచ్చి కొచ్చిలో మేము ఎక్కువ రోజు స్టే చేయలేకపోయాం. లాస్ట్ కదా, బీచెస్ అన్నీ తిరిగేసాము ఒకసారి. డచ్ కాలనీ ఒకటి ఉంది, అక్కడ చూసాము. ఇంకా అంతే, కొచ్చిలో ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఒక బీచ్కి ఏమో వెళ్ళాం, దాంట్లో కూడా పిల్లలు ఆడుకున్నారు, మంచిగా ఆడుకున్నారు. అక్కడ మెయిన్గా మేము మిస్ అయిందంటే కథకళి డ్యాన్స్. అది చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది కుదరలేదు. వీలైతే మీరు కంపల్సరీ ప్లాన్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుందంట. నేను విన్నాను కానీ మిస్ అయిపోయాం. మీరైతే ప్లాన్ చేసుకొని చక్కగా చూసేయండి కథకళి డ్యాన్స్ కూడా. లార్జెస్ట్ మాల్ అంట ఇది, షాపింగ్ మాల్ అంట, లూలు మాల్. మేము వెళ్ళాము కానీ ఎక్కువసేపు చూడలేకపోయాము. అది కూడా మళ్ళీ బ్యాక్ జర్నీ ప్లాన్ చేసేసుకున్నాం. వెళ్ళి అలా కొంచెం షాపింగ్ చేసేసుకొని నేను వెంటనే రిటర్న్ అయిపోయాం. అందుకని ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ లేవు నా దగ్గర. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, తెక్కడి అని, ఎర్నాకుళం అని, ఇంకా అక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి. 5 డేస్లో ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ కవర్ చేయొచ్చు. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఇంకో చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ అండి. అక్కడ కేరళ ఫుడ్ మేమైతే అస్సలు తినలేకపోయాం. అక్కడ ఇంతలా ఉంది ఒక్కొక్క ఫుడ్ గ్రెయిన్ అయితే, అన్నం మెతుకు ఒక్కోటి ఇంతలా ఉంది, అస్సలు తినలేకపోయాం మేమైతే. ఇంకా ఫుడ్ అయితే కొంచెం కష్టం అనే చెప్పాలి, జెన్యున్గా అందరం ఆలోచించే విషయం కదా, బడ్జెట్. సో చెప్తాను మాకు ఎంత ఖర్చు అయిందని. హోటల్ ఫస్ట్ మేము ఉడమల్పేట హోటల్లో ఉన్నాం కదా, హోటల్లో మ్యాక్సిమం 1,500 అయింది అక్కడ. మున్నార్లో 2 nights ఉన్నాం, 1,500 per day, అంటే 3,000 అయింది అక్కడ, 4,000 అయింది కదా. నెక్స్ట్ మా ఫుడ్ వచ్చి ఒక 3,000 వరకు అయి ఉండొచ్చండి, 7,000 అయింది. ఇంకా సఫారీ అంటే వాళ్ళు జీప్లో తీసుకెళ్ళి మనకు మున్నార్ అంతా చూపిస్తారు, అది మాత్రం 3,500 అయింది. అది మాత్రం మిస్ అవ్వదండి, డబ్బులు పోతేమో అని, కానీ చాలా చూపిస్తారు వాళ్ళు. స్పైసెస్ గార్డెన్ కానీ, అక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఈకో పాయింట్, ఇవన్నీ తను కవర్ చేసినాయి. మనం వెళ్ళలేము, మనం కవర్ చేసుకోలేమంతా. ఒక జీప్ వాళ్ళే, చాలా జీప్స్ ఉంటాయి అక్కడ మున్నార్లోనే, వ్యూ పాయింట్స్ దగ్గర పెట్టుంటారు వాళ్ళు జీప్స్. తీసుకోండి, కంపల్సరీ వెళ్ళి తీసుకోండి. హౌస్ చెప్పాను కదా, మాకు చాలా రీజనబుల్గా దొరికింది, 7,000 తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం మేము, యాక్చువల్ 40,000 షేర్ కదా, 7,000 మాకు పడింది. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మాకు వచ్చి మా బడ్జెట్ 20,000లో కంప్లీట్ అయిపోయినాయి, విచ్ ఇంక్లూడ్ షాపింగ్. 20,000లో మొత్తం మేము కేరళ అంతా ఈ ప్లేసెస్ అన్నీ చూసి షాపింగ్ కూడా చేసుకొని అంతా 20,000లో కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. సో ఇదండి మా జర్నీ విశేషాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. Bye bye. See you.